ఏమైనా మన కాలనీ ఇళ్ళు పడగొట్టడం. దాని గురించి మాట్లాడు. అమ్మ చెప్పింది కదా. కాదన్నా, నేను ఎందుకు ఆ మాట ఎత్తదన్నాడు అన్న. ఏంటి బాబా ఇంత పెద్ద విషయం? ఇందాక చెప్పిందే కాదు బాబా. గతం గతం. తీవ్రా బాబా, అమ్మొస్తుంది. కాల్తీ దీనికేం తక్కువ లేదు అన్నా. భోజనం అన్నా. భోజనం కాక పాయసనా? అదెక్కడే? అదంటే పాయసనా? నన్ను వదిలేకల్లు ఉండి అన్నం పెట్టరా. అలాగేమా. రారా. ఎల్లుండి అమెరికా వెళ్ళడానికి అన్ని రెడీ చేసుకున్నావు కదా? లేదు బాబా, క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎల్లుండి నువ్వు అమెరికా వెళ్తున్నావు. అసలే నీ ఆస్తంతా ఆస్తి పోతే ఏంట్రా, 10,000 ఉన్నాయి, పని చేసుకుని బతుకుతాం. కరెక్ట్ బాబా, నువ్వు తలుచుకుంటే ఎంతటి పనైనా దొరుకుద్ది. పనేంటి బాబా పెద్ద పని? నువ్వు సరే అనాలి కానీ 1000 మంది పని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బాబా, పని ఇస్తామంటే క్యూలో నించుంటారు. ఊనమ్మా. ఎక్కడ క్యూ? నిన్నరా ఎవరు ఉంటున్నారు క్యూలో? వీడి బిఏ, వీడి ఎంఏ, వీడి ఎంపీఏ, నేను ఐఏఎస్, బాబా ఐపీఎస్. రే మన చదువుకి గవర్నమెంట్ వాళ్ళు గుమ్మాలు తెచ్చి కమాన్ 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 అని పిలుస్తారా? రే మన రేంజ్కి అయితే ముష్టెత్తుకోవాలి, లేదా మోట్లు మోయాలి. మోట్లు మోద్దాం ఉంటావా? అవును, రేపే మీ కొట్లో మేము మూటలు మోస్తున్నాం. అయిపోయాను. వెళ్ళి నాన్నతో చెప్పు, ఎల్లుండి నువ్వు అమెరికా వెళ్తున్నావు, మేము మూటలు మోయబోతున్నాం. ఓ గెట్ అవుట్. మోట్లు మోస్తున్నాం మోస్తున్నాం మోస్తున్నాం. కూడా చేర్చండి రా, మందు పరుగు పోయిందిరా బాబు. ఏమా ఆ జపాన్ అమ్మాయి? ఆ అమ్మాయి ఉంటున్న ఇల్లు పడగొట్టేశారు కదనయ్యా. సొంత వాళ్ళు ఎవరూ లేరు, అందుకని మన ఇంట్లోనే ఉంటుందని బాబా చెప్పాడు. బాబాకి మన కొట్లో పనిచేయాలని ఉందని హుస్సేన్ చెప్పాడు. చాలా సంతోషం. బాబా, మీ కొట్లో కూలి పని చేయడం సంతోషంగా ఉందా మీకు? పరాయి వాళ్ళ కొట్లో పనిచేస్తే కూలవుతుంది, సొంత కొట్లో పనిచేస్తే? ఏంటి భయ్ మీరనేది? కొట్టు బాబా పేరున రాయించాను. కొట్ట అయిందేనా? ఏం లేదు, అడిగా. ఆయన అబద్ధం చెప్పరు, పెద్ద మనిషి. ఏం పెద్ద మనిషి? గడ్డం కొరుకు చూడు, చిన్న పిల్లల్లో. భాయ్జాన్, స్థలాన్ని బాబా పేరుకి మార్పించాను. ఇవిగో పత్రాలు. స్థలం, భూమి, దీనివల్ల ఎన్ని సమస్యలు. భాయ్, మీరు ప్రశాంతంగా ఉండాలి, మేము ప్రశాంతంగా ఉండాలి. మీరు వెళ్ళండి, బాబా మీ కొట్లో పనిచేస్తాడు. ముష్టెత్తుకోవడమే నయ్యమయ్యా. అది సత్తు బొచ్చ, లైట్ వెయిట్, ఇది హెవీ వెయిట్. వెనకాల చూడు బేతాళ కథలో శవల్లాగా బస్తా ఎట్టాలాడుతుందో. ఇదంతా సాగుకొచ్చిందిరా దేవుడా. బాబా, ఏంటి బాబా నువ్వు కూలి పని చేస్తున్నావు? బాబా, నా బ్రాండీ షాప్లని ఓపెన్ చేసింది నువ్వు. క్యాష్లో కూర్చో బాబా. నా ట్రావెల్స్ లో 35 బళ్ళు ఉన్నాయి బాబా. అందులో 20 నువ్వు పుణ్యం కట్టుకున్నవే, అవి నీవే అనుకో బాబా. ఆ బోర్డు చూసారా? అల్లా సింహాచలం. నేను భాయి కలిసి పెట్టిన కొట్టిది. ఏం సొంత కొట్లో పని చేయకూడదా? వెళ్ళండి వెళ్ళండి. బాబా, నీకు చెప్పి ఒప్పించగలవా? వెళ్ళు నాన్న. వెళ్ళండి వెళ్ళండి. లక్ష్మి, చాము ఇంట్లో ఏంటి విశేషం? పిల్లని చూడడానికి వచ్చారు. ఎవరిని? నీ చాముండేశ్వరిని. నువ్వెవరు? మామయ్యని. బయటికెళ్ళు. నువ్వెవరు? బావని. నువ్వు బయటికెళ్ళు. నువ్వు? చుట్టాన్ని. చా బయటికెళ్ళ. నువ్వెవరు? స్నేహితుణ్ణి. నువ్వు ఉండొచ్చు, లోపలికెళ్ళు. అవును, ఇంట్లోకి వచ్చి మరీ ఆర్భాటం చేస్తున్నావే, నువ్వెవరు? బాబా. రాజేశ్వరి, చాముండేశ్వరిని పిలువు. నీకిష్టం లేకుండా పెళ్లి చూపుల దాకా వచ్చుండరు. దానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? మీరు చేసే పని. చేసే పని నచ్చలేదా? నేను నచ్చలేదా? పని మారిస్తే? మీరు చదివిన చదువుకి ఇంకేం పని దొరుకుతుంది?
కలెక్టర్ అవ్వగలరా మీరు? కంప్యూటర్ ఇంజనీర్ అవ్వగలరా మీరు? పనికి ప్రేమకి ఏమిటి సంబంధం? ప్రేమకు సంబంధించి మనసు ముఖ్యం, జీవితానికి సంబంధించి డబ్బే ముఖ్యం. జీవితానికి ఆరంభమే ప్రేమ, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత కుటుంబం, ఆ తర్వాత పిల్లలు. వీటన్నిటికీ డబ్బే కావాలి. నా భర్త ఒక కూలీ అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను, కానీ తండ్రి ఒక కూలీ అని చెప్పుకోవడానికి పిల్లలు సిగ్గుపడతారు. సమాజం చులకనగా మాట్లాడుతుంది. ప్రారంభంలో ప్రేమకున్న ఆకర్షణ చివరిదాకా ఉంటుందా? ఉండదు. యవ్వనం ఉన్నంతవరకే. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకపోతే నాలో లోపం ఉందంటారు, లేదా తనలో లోపం ఉందంటారు. పిల్లల్ని కని సరిగ్గా పెంచలేకపోతే సమాజం ఇద్దరిదీ లోపం ఉంటుంది. పెంచడం మాత్రమే మన చేతుల్లో ఉంది, పెరగటం వాళ్ళ చేతుల్లో ఉంది. నా సంతోషం కోసం భార్యాబిడ్డలు కావాలని ఇప్పుడు అనుకుంటున్నాను. రేపు వాళ్ళ సంతోషం కోసం నేను నానా పాటలు పడాలి. జన్మనిచ్చిన తల్లి కోసం నీ కష్టపడటంలో న్యాయం ఉంది. వీళ్ల కోసం నేనెందుకు కష్టపడాలి? భార్య, బిడ్డలు, మామ, మరిది అనే బంధాల్లో కాలటం కంటే బండెడు కట్టెల్లో కాలటం ఎంతో మంచిది. చాముండేశ్వరి, నువ్వు నన్ను వద్దనుకున్నావు, వద్దన్నట్టుగానే ఉండు. నేను నిన్ను నా మనసులో నుంచి చెరిపేశాను. బాగా ఆలోచించే మాట్లాడుతున్నారా? నేను ఆలోచించకుండా మాట్లాడను, మాట్లాడిన తర్వాత ఆలోచించను. బాబా, గతం గతం అయిపోయిన దాని గురించి మాట్లాడకు. మాయే ఆశ, ఆశే మాయ. మాయే ఆశ, ఆశే మాయ. మనమే పిచ్చోళ్ళం అనుకుంటే మనకు మించిన పిచ్చోడు. అయ్యో బాబా రా. ఎక్కడికయ్యా? బాబా, నిన్ను కొత్త లోకానికి తీసుకెళ్తున్నాను. ఎలా వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్న వృధా ఆలోచన వదిలి, మంత్రమో ఉంది, తంత్రమో ఉంది, యంత్రమో ఉంది. సిద్ధుల లీలలు సామాన్య మానవులకు అర్థం కావు. బాబా, నువ్వు సామాన్యుడివి కావు. నమ్ము, నమ్ము, నమ్ము. నమ్మకమే జీవితం. ఫెయిత్ ఈస్ గాడ్. ఎక్కడికి తీసుకెళ్తున్నావయ్యా? ఏది నమ్మాలి? ఏంటి తననేది? రా. బాబా, సమయం ఆసన్నమైనది, సిద్ధముఖము. ఇది ఏ ప్రాంతం? మీరంతా ఎవరు? ఇది హిమవత్ ప్రాంతం. మేము ఋషులము, మునులము, యోగులము. మీరు ఇటెక్కడికి వెళ్తున్నారు? అవతార పురుషులు బాబాజీ దర్శనార్థం.
మీరు అవతార పురుషులు బాబాజీ గారా? అవును. మీకు 2000 సంవత్సరాల వయసని, యేసుక్రీస్తు మీతో హిమాలయాల్లో ఉన్నారని, ఆదిశంకరాచార్యుల వారికి మీరు క్రియాకుండల్ని ఉపదేశించారని, కబీర్ దాస్కి గురువని మీ గురించి మామయ్య చెప్తూ ఉంటారు. ఇదంతా నిజమా? అవును. అయితే మీరు దేవుడు? భగవంతుని సృష్టిలో సర్వము సర్వులు దైవస్వరూపాలే. ఈ సమస్తం దేవుడే, అందరూ దేవుళ్ళే. మరి నేను దేవుణ్ణా? నేను దేవుడునని నాకు తెలుసు, నువ్వు దేవుడు అని నీకు తెలియదు. తెలుసుకోవాలంటే? తనువు నేను కాదు, మనసు నేను కాదు అన్న సత్యాన్ని గ్రహించి ఆశను భయమును త్యజించిన నాడు నువ్వు దేవుడు అని నీకు తెలుస్తుంది. నాకు ఆశ లేదు, భయం లేదు. నే దేవుణ్ణని నాకు తెలియలేదే. ఆహా. ఇలా చూడండి, నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎలా వెళ్ళను? మేము నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాం. నువ్వు ఆ మంత్రాన్ని ప్రయోగించి ఏది కోరినా సిద్ధిస్తుంది. 7 సార్లు నువ్వు ఆ మంత్రాన్ని ప్రయోగించొచ్చు. ఏది కోరుకున్నా సిద్ధిస్తుందా? అవును, కానీ నీకు మధుమాంసములు భుజించే అలవాటు ఉన్నది. అది మీకెలా తెలుసు? నీవు మధువు సేవించరాదు, మాంసము భుజించరాదు. అది కష్టమండి. అవి లేకుండా ఉండటం మన వల్ల కాదు. ఆశ, వ్యామోహం, ఆ మంత్రము ప్రయోగించినప్పుడు మధుమాంసములు భుజించరాదు. భుజించినచో ఆ మంత్రము ఫలించదు. ఇది బాగుంది. స్నానమాచరింపుము. ఎక్కడ స్నానం చేయనండి? నువ్వీ మంత్రమును ఎవరికీ చెప్పరాదు. 7 తడవులు ముగిసినచో ఈ మంత్రము నీ జ్ఞప్తికి రాదు. నీవిక వెళ్ళవచ్చు. క్షమించాలి, ఇదేమన్నా రైల్వే స్టేషన్ అండి? ఏదో రైలుకి వెళ్ళటానికి ఎలా వెళ్ళమంటారు? ఈ దివ్యానంద భారతి నీకు దారి చూపుతారు. ఈ పిచ్చివాడు దివ్యానంద భారత. అలాగే. శుభమస్తు. గురుదేవ, బాబాకి తమరు ఉపదేశించిన మంత్రము వరమా లేక శాపమా? పరీక్ష.
ఈశ్వరుడు బాబాకు పెట్టిన పరీక్ష. తనకు ఉపదేశించిన మంత్రమును ఒక్కసారైనా బాబా తన కోసం ఉపయోగించుకుంటే ఆ కర్మ ఫలితము బాబాను వెంటాడుతుంది. అది తొలగుటకు బాబా మరికొన్ని జన్మలెత్తవలసి ఉంటుంది. చూద్దాం ఆ ఈశ్వరుని లీల. నేను ఇక్కడి నుంచి హిమాలయాలకి ఎలా వెళ్ళాను? అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాను? ఇదంతా నిజమా లేక కళ? నేను నిజంగా హిమాలయాలకు వెళ్ళానా? బాబాజీని చూశానా? హిమాలయ పర్వతాలు, బాబాజీ, యోగులు, మునులు అందరినీ నా కళ్ళారా చూశానే. ఆ మంత్రం మాత్రం మైండ్లోనే ఉంది. మంత్రం మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. బాబా ఎందుకమ్మా కన్ఫ్యూజ్ అవుతావు? నువ్వు లైఫ్లో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదు. టెస్ట్ చేయమ్మా, టెస్ట్ చేయి. ఏమైంది ఇప్పుడు? అవును, టెస్ట్ చేయాలి. ఎలా ఎలా ఎలా? చాలా గాలిపటాలున్నాయి. వాటిల్లో ఆ చెయ్యున్న గాలిపటం అలాగే మన చేతిలోకి రావాలి. ఓకే, ఎస్. ఎక్కడ బాబా? కన్ఫర్మ్ కన్ఫర్మ్ రా, పిచ్చాస్పత్రే అంత రీలు సినిమా. బాబా సినిమా సినిమా. చాలా కరెక్ట్ అమ్మా, సౌండ్ ఎక్కువ పెట్టు. బర్రే బర్రే చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోతా బర్రె బర్రే బర్రే. మనం చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోతా బర్రె బర్రే. వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా, నిజం మరచి నిదుర. ఏంటబ్బా ఇది? గాలిపటం చేతులకు వచ్చేసింది. నేను కోరుకున్న గాలిపటం అక్కడి నుంచి ఇక్కడికి నా చేతులకు వచ్చేసిందా? అవును, నేను ఎరుపు రంగు గాలిపటాన్ని అడిగింది, పసుపు రంగు గాలిపటాన్ని అనుకుంటాను అడిగింది. అయ్యో, ఇంత కన్ఫ్యూజన్గా ఉంది. సరే, మంత్రం ఇంకా 6 సార్లు ఉపయోగించవచ్చుగా. ఆ బొమ్మన్న గాలిపటం.